మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో చాలా మందిలో నిద్రలేమి సమస్య ఇది ఒక పెద్ద సమస్య అయిపోయిందండి. డయాబెటీస్ వచ్చినా, బీపీలు వచ్చినా, అధిక బరువు ఉన్నా కూడా టెన్షన్ లేదు. కానీ నిద్ర పట్టకపోతే దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న భయం అనేది ఇది సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళు తినే ఆహారం కరెక్ట్గా ఉంటుంది, మనం మంచిగా అన్ని చెప్పినవన్నీ ఫాలో అవుతారు, కానీ నిద్ర పట్టట్లేదు. ఎందుకు ఈ సమస్య వస్తుందని చెప్పి స్లీప్ యాప్నియా మిషన్స్ వాడే వాళ్ళు ఉంటారు. ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో అధికంగా మన నిద్రలేమి సమస్య అనేది అధికంగా అయిపోయింది. కాబట్టి ఈ వీడియో మీ దగ్గర తీసుకొని రావడం జరిగింది. సో మనం ఒక్కటండి, నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను మీకు, నిద్ర సమస్య ఉంటే స్టార్టింగ్లోనే మనం పడుకుంటాము. చాలా మందికి ఈ నిద్రలేని సమస్య అనేది మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య అంట. ఎందుకంటే మనం అన్ని పనులు ఫినిష్ చేసుకొని బెడ్ మీదకెళ్ళి ప్రశాంతంగా పడుకునే టైంలో మొబైల్ తీసుకెళ్ళి మొబైల్ ఎంటర్టైన్మెంట్లో ఒక గంట, 2 గంటలు, 3 గంటలు ఆ ఎంటర్టైన్మెంట్కి నాన్ స్టాపబుల్గా చూస్తూ 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 అక్కడ మనకు లేట్గా నిద్రపోతున్నాం. సో అది లేట్గా నిద్రపోవడం వల్ల మనం మార్నింగ్ ఎలాగో ఆఫీసులకి వెళ్ళాలి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి, సో తొందరగా లెగాలి. సో నిద్ర ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అది క్రమేపీ 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 అది కాస్త ఒకరోజు ఒక అలవాటుగా అయిపోతుంది. అండ్ మనకి ఒక ఇరిటేషన్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అధిక బరువు రావడం కానీ, ఫేస్ మీద పింపుల్స్ కానీ, హెయిర్ ఫాల్ అవ్వడం కూడా మెయిన్ కారణం నిద్రలేమి సమస్య వల్ల. సో ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చెప్తారు, మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు అని చెప్తాం. మేము లేట్గా పడుకునే వాళ్ళం మేడం ఇంతకుముందు, ఇప్పుడు ట్రై చేస్తున్నా మాకు నిద్ర రావట్లేదు అంటారు. ఆ లేట్గా ఎందుకు పడుకునే వాళ్ళంటే మొబైల్ యూజ్ చేయడం వల్ల మాకు అలవాటు ఎక్కువైపోయింది మేడం ఇంతకుముందు, ఇప్పుడు తెలుసుకొని ఎన్నో సమస్యలు వస్తున్నాయి కదా అని చాలామంది డాక్టర్స్ చూసాం మేము. చెప్తుంటే మొబైల్స్ యూజ్ చేయడం ఆపేసి కూడా మేము ట్రై చేస్తున్నాం, మాకు నిద్ర రావట్లేదు అంటుంటారు. సో ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే స్టార్టింగ్లోనే ఈ అలవాట్లు ఉంటాయో మొబైల్స్ యూజ్ చేయడము, లేట్గా పడుకోవడము, ఈ ఎంటర్టైన్మెంట్ వల్ల టైం వేస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఒక ఒక మంచి వీడియో ఇది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు మీరు. ఎంత నిద్రపోవడానికి ట్రై చేసినా కూడా నిద్ర రాదు మీకు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఈ సమస్య, ఈ అలవాటు మనకి. సో కాబట్టి మ్యాక్సిమం మొబైల్స్ యూజ్ చేయడం తగ్గించి 100% అండి. మనకేంటంటే ఎక్కువ అలిసిపోతాం, మన బెడ్ మీదకి వెళ్తే మన ఇదే టైం కదా మనకి, మిగతా టైంలో రెస్టే దొరకట్లేదు. నా సెల్ఫ్గా నేను ఈ టైంలోనే యూజ్ చేస్తానని చెప్పి మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం. తెలుసుకోకుండానే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అలా వెళ్తున్న కొద్ది యూట్యూబుల్లో మనం తిరుగుతుంటాం, వీడియోలు పోతూ ఉంటాయి, కానీ మనకి నిద్ర మాత్రం మనం ఏ టైం దాటుతుందని కూడా మర్చిపోకుండా అలా అయిపోతుంటుంది. సో చేతులారా చేస్తున్న సమస్య అన్నమాట ఇది. సో అధికంగా ఎవరైతే నిద్ర సమస్యతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకు బెస్ట్ రెమెడీ ఏంటంటే, పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. అండ్ కంపల్సరీ ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలు మంచిగా, ఆవు పాలు దొరికితే మాత్రం, ఇప్పుడు ఆవు పాలు దొరకని పక్షులు, ఎందుకంటే ఇప్పుడు అంతా ప్యాకెట్ పాలు అవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి, ఆల్మండ్స్ ఉంటాయి కదా, 4-5 ఆల్మండ్స్ని పొద్దున్న నానబెట్టేసుకోండి, తొక్కు తీసి మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పడుతున్నప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి పడతాం కాబట్టి ఆల్మండ్ మిల్క్ మనం బయట కొనాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ మిల్క్లో కొద్దిగా పిస్తా పౌడర్ అండి. మన చాలా మందిలో ఐరన్ కానీ, పొటాషియం కానీ తగ్గిపోతేనే నిద్రలేమి సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఈ రెండింటిని మనం సంపూర్ణంగా కలిగి ఉండేది పిస్తా. ఆ పిస్తాని పౌడర్ లాగా చేసుకొని, ఆ పౌడర్ని ఆవు పాలలో కలుపుకొని గోరువెచ్చని పాలను తాగండి. ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా మంచి నిద్ర పడుతుంది. ఒకవేళ ఇంకా అధికంగా ఉంది ఈ సమస్య, మేము ఏమి వాడినా కూడా మాకు నిద్ర పట్టట్లేదు అనుకుంటే మాత్రం, మాకు పాలు పడవు, మాకు ఇవన్నీ దొరకవు మేడం, ఈజీ రెమెడీ చెప్పండి అంటుంటారు చాలామంది. వాళ్ళకి ఇంకొక బెస్ట్ రెమెడీ, హాట్ వాటర్లో కొద్దిగా ఘీ, మన నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి, ఆవు నెయ్యి కానీ ఏదైనా పర్లేదు, కొద్దిగా నెయ్యి వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. అది కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది రెమెడీ. అండ్ పడుకునే ముందు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడము. అండ్ మనం చాలామందిలో, నేను చాలా న్యాచురోపతిలో బెస్ట్ థెరపీ అండి, హాట్ ఫుడ్ బాత్ అంటారు. అంటే మనం బకెట్‌లో నీళ్ళు, హాఫ్ బకెట్ కంటే ఇంకెక్కువ మోతాదులో నీళ్ళు తీసుకొని, మనం పిక్కలు నానేంత వరకు కాళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళలో. ధనియాలేసుకొని పెట్టుకోండి, చాలా మంచిది. సో లేదంటే ప్లెయిన్ వాటర్‌లో అయినా పర్లేదు. కాళ్ళు పెట్టి 10 నిమిషాల తర్వాత కాళ్ళు తీసేసిన తర్వాత అరికాళ్ళకి మనం ఇలా ప్రెస్ చేసుకోండి. అరికాళ్ళలో ప్రతి ప్రెషర్ పాయింట్ ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల నరాల్లో కొద్దిగా మంచి స్ట్రెంత్ దొరుకుతది. మనం నర్వ్ ఎండింగ్స్ అనేవి అరికాళ్ళ నుండి స్టార్ట్ అవుతాయి, అరిచేతుల్లో స్టార్ట్ అవుతాయి. ఇలా ప్రెస్ చేసుకొని మంచిగా రూమ్ లైట్స్ ఆపేసి మంచిగా దుప్పటి కప్పుకొని పడుకోండి. 100% నిద్ర వస్తదండి. మనం ప్రయత్నించేది 10%. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కష్టం కదా. సో ఈ ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా మంచి నిద్ర పడతది. అండ్ ఎన్నో మిరాకిల్స్ జరిగాయి ఈ రిజల్ట్స్‌లో. ఎందుకంటే స్లీప్ యాప్నియా మిషన్ వాడేవాళ్ళు కూడా అది ఆపేసి వాళ్ళు మంచిగా నిద్రపోతున్నారు. కాబట్టి ఈ రెమెడీ మీ ముందర తీసుకొని రావడం జరిగింది. సో ఫుడ్‌లో కూడా ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. కొంతమందిలో మనం మసాలా ఫుడ్‌లు ఇవన్నీ అవాయిడ్ చేసేసి
ఎందుకంటే వీళ్ళలో చాలా మందిలో నిద్రలేమి సమస్యలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతుంటారు. సో, కాబట్టి మసాలా ఫుడ్స్ ఆపేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గించుకొని అధిక బరువు ఉన్నా కూడా అధిక బరువుతో కూడా కంట్రోల్ అవుతది. మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల సాయంత్రం వచ్చిన తర్వాత ఆవు పాలున్నా, ఆల్మండ్ మిల్క్ మనం చేతులారా ప్రిపేర్ చేసుకొని ఆల్మండ్ మిల్క్‌లో పిస్తా పౌడర్ కలుపుకొని తాగడం. లేదంటే ఇవన్నీ వద్దు మేడం ఇంకా ఈజీ రెమెడీ అంటే హాట్ వాటర్‌లో కొద్దిగా ఘీ కలుపుకొని తాగారనుకోండి. దాంతో పాటు పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేసి, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని రూమ్ లైట్స్ ఆపేసుకొని పడుకోవాలండి. ఖచ్చితంగా ఈ రెమెడీస్‌లో మీరు ఏదైనా సరే చిత్తశుద్ధిగా ఒక వారం రోజులు చేయండి. ఈ నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు. సో, సింపుల్ వే అండ్ బెస్ట్ టిప్స్ ప్రాక్టికల్‌గా ఎన్నో వేల కేసెస్‌ని మేము సక్సెస్ చేసాం కాబట్టి మీ వరకు తీసుకొచ్చాను వీడియో. సో, ఎస్పెషల్లీ ఇంకోటేంటంటే యోగా అండి. చాలా చాలా ఇంపార్టెంట్. పొద్దున్న లేచిన వెంటనే మనం మనం నిద్రలేని సమస్య అనేది అసలు పిల్లల్లో, పెద్దవాళ్ళలో అనేది వెరీ కామన్ ఈ మధ్య కాలంలో. కాబట్టి ప్రతిరోజు మనం తొందరగా పడుకుంటే తొందరగా లెగుస్తాం. సో, మార్నింగ్ లేచి 1 అవర్ యోగా చేయండి. అందులో కూడా స్పెషల్లీ ప్రాణాయామ చాలా యూజ్ అవుతదండి. ప్రాణాయామంలో నాడి శుద్ధి ప్రాణాయామ, అనులోమ, విలోమ, సో, కపాలభాతి ప్రాణాయామ ఇవన్నీ 3 చాలా బేసిక్‌గా పనిచేస్తాయి. సో, ఈ 3 ప్రాణాయామాస్ చేసుకొని దాంతో పాటు సూర్య నమస్కార్స్ కానీ బాడీకి స్ట్రెయిన్ లేకపోతే ఎక్కడ నిద్రొస్తది? ఇప్పుడు వర్క్స్ అన్నీ ఎలా అయిపోయినాయంటే చైర్‌లో కూర్చున్నామా, జస్ట్ చేసుకున్నామా, ఎళ్ళిపోయామా. అది కూడా ఓపికుంటే మనం వండుకుంటాం. లేదంటే ఆర్డర్స్ పెట్టుకొని తింటున్నాం. అలా అయిపోయింది లైఫ్ స్టైల్. ఎందుకంటే ఇవి నేను జస్ట్ చెప్పడం గాదు. ఎంతోమంది మా దగ్గరకొచ్చి వాళ్ళ వివరణ మేము అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి లిస్టులన్నీ చదివే ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. సో, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం దాన్ని ఎలా మార్చుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? హెల్తీగా ఉండాలంటే ఏమేమి రెమెడీస్ ఫాలో అవ్వాలి? యోగా అనేది బెస్ట్ వే. అన్నీ మీకు తెలిసినవే. నేను చెప్పిన ప్రతి రెమెడీ మీకు తెలిసే ఉంటది. బట్ అది క్రమ పద్ధతిలో చేయని వాళ్ళుంటారు. చేసినా గూడా రిజల్ట్స్ రాని వాళ్ళుంటారు. ఆ రాని వాళ్ళకి ఖచ్చితంగా వేడి నీళ్ళల్లో కొద్దిగా ఘీ గాని, లేదంటే ఆవు పాలల్లో కొద్దిగా పిస్తా పౌడర్ గాని కలుపుకొని తాగితే డెఫిషియన్సీ క్లియర్ అవుతది కాబట్టి దానివల్ల గూడా మనకి మంచి నిద్ర పడతది. దాంతో పాటు యోగా 1 అవర్ చేసుకోవడము. సో, మనం ఇంకా చిన్న పిల్లలు గూడా చాలామంది ఏడుస్తుంటారు నిద్ర పట్టక. సో, గోరువెచ్చని మన నువ్వుల నూనెలే గోరువెచ్చగా ప్రిపేర్ చేసుకొని మనం వేడి చేసుకొని ఆయిల్‌ని మంచిగా పిల్లలకి బాడీ అంతా రాసి, మంచిగా వేపాకు నీళ్ళతో గానీ, తులసి వాటర్‌తో గానీ బెస్ట్ వేపాకు నీళ్ళైతే. వేపాకు నీళ్ళు లైట్‌గా మరిగించి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించండి పొద్దున పూట పిల్లలకి. మంచిగా మసాజ్ చేస్తున్నప్పుడే ఎందుకంటే పిల్లల్లో కూడా ఎక్కువుందండి పాపము. పిల్లలు నిద్రపోవట్లేదు. చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుంచి తీసుకొని 1, 2 ఇయర్స్ పిల్లలు నిద్రపోరు. వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్‌కి నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు ఒక 1, 2 ఇయర్స్ పిల్లలొచ్చిన వెంటనే పిల్లలు పడుకునే టైంకి ఈ పేరెంట్స్ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అండ్ లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో, పిల్లలకి మంచి నిద్ర పట్టాలన్నా కూడా మీకు మంచి రెమెడీ. మంచిగా నువ్వుల నూనెని తీసుకొని మంచిగా బాడీ అంతా నరాన్ని బాగా స్టిమ్యులేట్ చేసుకుంటూ మసాజ్ చేసి, ఎస్పెషల్లీ అరికాళ్ళకి, అరిచేతులకు కూడా బాగా మసాజ్ చేయాలి. సో, అలా చేసి మంచి గోరువెచ్చని నీళ్ళతో పొద్దున పూట, సాయంత్రం పూట స్నానం చేయించండి. ఖచ్చితంగా మంచి నిద్ర పడుతుంది. పిల్లలు నిద్రపోయారనుకోండి పేరెంట్స్ కూడా మంచి నిద్ర పడతది. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా మంది లైక్ యంగ్‌స్టర్స్‌లోనే 30, 32 ఇయర్స్ పిల్లలు రీసెంట్‌గా డెలివరీస్ అయిన పిల్లలు కానీ, డెలివరీ అయిన 1-2, 3 ఇయర్స్ పిల్లలు వాళ్ళు నిద్రపోవట్లేదు, మేము కూడా నిద్రపోవట్లేదని ఎన్నో బీపీలు, షుగర్‌లు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బెస్ట్ రెమెడీ పిల్లలు కూడా మంచిగా నేను చెప్పినట్టు ఇలా ఫాలో అవ్వండి. మీరు కూడా పడుకునే ముందు మంచిగా నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మంచి నిద్ర పడతది. ఓకే. నమస్కారం.